ముఖ్యమంత్రి ముందే మాటకు మాట తీవ్రంగా వాదులాడుకున్న టీటీడీ ఈవో చైర్మన్ ఈవోపై ఫిర్యాదు చేసిన బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అండి. ఆయన ఈవోపై శ్యామలరావు పైన ఫిర్యాదు చేశాడంట. తనకేమీ చెప్పడం లేదని ఆగ్రహం, చెప్పనీ లేదంటూ ఈవో ధ్వజం. ఇదేదో బాగుందని చిన్నపిల్లలు కొట్లాడతారు చూడండి, అలా ఉంది. అంత పెద్ద వ్యవస్థకు ఇలాంటి వాళ్ళని ఎందుకు నియమించారు? ఇప్పటికైనా వీళ్ళని సస్పెండ్ చేయండి. మీరు సస్పెండ్ చేయాల్సింది డిఎస్పీ రమణారావు వీళ్ళని చేశారు, వాళ్ళని చేశారు కదా. వాళ్ళతో పాటు బీఆర్ నాయుడు ఈవో శ్యామలరావు గారిని కూడా మార్చి అనుభవజ్ఞులు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, అక్కడ పరిస్థితి గురించి, అక్కడికి వచ్చే భక్తుల రద్దీ గురించి అవగాహన ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి చైర్మన్ పదవి ఇవ్వండి. మీకు ఫేవర్గా ఉన్నారనో లేదో మీకు మంచిగా చేశారనో వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పే ఉద్దేశంతో ఇవ్వకండి. ఇలాంటి కీలకమైన పదవులు ఇచ్చేటప్పుడు ఆచితూచి ఆలోచించి ఇవ్వాలి. ఇదేంటంటే మీకొక్కరికి సంబంధించినది కాదు, ప్రజలకి, భక్తుల మనోభావాలకి సంబంధించినది. మీ ముందర వాళ్ళిద్దరూ వాదులాడుకుంటున్నారంటే మీరే అర్థం చేసుకోండి. అసలు బీఆర్ నాయుడుకి ఎందుకు ఇచ్చారండి చైర్మన్ పదవి? ఈవో శ్యామలరావుకి ఎందుకు ఇచ్చారు? వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదని ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. అసలే ఆంధ్రజ్యోతి అంటే మనందరికీ, అంటే చాలామందికి తెలుసు, కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటుంది, అంటే టీడీపీకి ఫేవర్గా ఉంటుందని. సో ఆ పేపర్లోనే ఇలా ఇచ్చారు అంటే ఇది నిజమని ఖచ్చితంగా మనం నమ్మాలి. ఎందుకంటే వాళ్ళు ఇలా రాశారు అంటే దీంట్లో నిజం ఉంటేనే రాస్తారు. ఎందుకంటే టీడీపీకి అనుగుణంగా ఉన్న పేపరే ఇలా రాసింది కాబట్టి. సీఎం మంత్రుల ముందే ఇద్దరి రచ్చ, తొలుత మంత్రి అనగానే జోక్యం, ఆపై విరుచుకుపడ్డ చంద్రబాబు ఇదేం పద్ధతి, ఇద్దరు ఆపండి, సమన్వయంతో పని చేయలేరా అంటూ ఇద్దరికి సీఎం హెచ్చరించారంట. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వాళ్ళిద్దరి మధ్య సమన్వయం లేదు. అంటే టీటీడీ చైర్మన్, టీటీడీ ఈవో. అలాంటప్పుడు ఎందుకండి వాళ్ళిద్దరిని కూడా మార్చేసి అనుభవజ్ఞులైన వారిని పెట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు.